కిస్సా సర్కారుక ఈ అంశాన్ని విశ్లేషించడానికి ఈరోజు స్టూడియోలో ప్రొఫెసర్ కంచా ఎల్లయ్య గారు, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, ఉస్మానియా యూనివర్సిటీ, ప్రొఫెసర్ శ్రీపతి రాముడు, ప్రొఫెసర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి, పి చెంగల్ రెడ్డి గారు, సెక్రటరీ జనరల్ సీఫా, కన్సార్షియం ఆఫ్ ఇండియన్ ఫార్మర్స్ అసోసియేషన్ నుంచి సిద్దంగా ఉన్నారు. ముందుగా కంచా ఎల్లయ్య గారు, మీతో ప్రారంభిద్దాం. 6 నుంచి 9 సిలిండర్లు చేశారు. ఇప్పుడు అది ఇంకా పెంచమంటున్నారు. మరో పక్క ప్రభుత్వం నుంచి తప్పుకున్న మమత 24 సిలిండర్లు చేయమంటున్నారు. ఆర్టీఏ క్వశ్చన్ వేసి ఎవరు ఎంత వాడుకుంటున్నారని ఒక ప్రశ్న సంధించినప్పుడు వాళ్ళు ఇచ్చిన వివరాలను బట్టి చూస్తే మాయావతి బీఎస్పీ పార్టీ తరఫున 91 సిలిండర్లు, ప్రభుత్వం కట్టే విలువ 31,318. అదేవిధంగా కేపీఎస్ గిల్ 79 సిలిండర్లు, 27,189 రూపాయలు. శరద్ పవార్ 31 సిలిండర్లు, సునీల్ భారత్ పి మిత్తల్ ఇండస్ట్రియలిస్ట్ 27 సిలిండర్లు, బీజేపీ చీఫ్ నితిన్ గడ్కరీ 35 సిలిండర్లు, వెంకయ్య నాయుడు బీజేపీ లీడర్ 33 సిలిండర్లు, సల్మాన్ ఖుర్షిద్ కాంగ్రెస్ లీడర్ 34 సిలిండర్లు. కాంచా ఎల్లయ్య గారు, ఎన్ని సిలిండర్లు మీరు వాడుకుంటున్నారు? నాకు మాత్రం నేను వాడుకున్నదల్లా 10 సిలిండర్లు సంవత్సరానికి. శ్రీపతి రాముడు మైట్ ఆల్సో అగ్రీ విత్ మీ, హీ మస్ట్ బి యూజింగ్ 10 సిలిండర్స్. ఏ ప్రాతిపదికన మీరు పెంచమంటారు? నాయకుల కోసం చేయాలా, లేకపోతే ప్రజల కోసం ఈ విధంగా చేయాలా? అంటే ఇప్పుడు మీరు చెప్పే లెక్కలు చూస్తే నాయకులు సిలిండర్లు తింటున్నట్టున్నారు. సిలిండర్లు ఇప్పుడు 450 రూపాయలకు ఒక సిలిండరు ఇప్పుడున్న కన్సెషన్ రేట్లో వస్తుంది. ఒకవేళ సిలిండర్ను 6కు గనుక ఉంచి వాటిని తర్వాత నార్మల్ రేటు కొనుక్కోవాలంటే ఒక సిలిండర్ 750 రూపాయలు పడుతుంది. ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే పేద ప్రజల విషయంలో ఈ ధనవంతులు ఈ 91 సిలిండర్లు కొనుక్కొని అదే 750తో కూడా కొనుక్కోవచ్చు, వాళ్ళకి పెద్ద ప్రాబ్లం. అంతేకాకుండా ఉన్న నాయకులందరికీ ప్రభుత్వం కడుతుంది ఇవన్నీ బిల్స్ అన్ని. ఆ బిల్స్ ప్రభుత్వం కట్టేదాన్ని రద్దు చేసుకోవచ్చు. అది దట్ ఈస్ నాట్ ఎన్ ఇష్యూ. ఇష్యూ ఏంది అంటే నెలకు 6 సంవత్సరానికి 6 సిలిండర్లతో ఈవెన్ బీద ప్రజలైనా జీవితం గడపగలరా అనే సమస్య. అది కాకుండా ఒకవేళ 750 రూపాయలతో సిలిండర్ కొనుక్కోవాలి అంటే ఈ గ్రామీణ ప్రాంతానికి కూడా మనము సిలిండర్ ద్వారా వంట చేసుకోవాలనే ప్రక్రియను ఎక్స్టెండ్ చేసినప్పుడు అది డెఫినెట్ గా మేజర్ ప్రాబ్లం అవుతుంది. సిలిండర్లు అంటే సంవత్సరానికి కనీసం 12 అయినా, నెలకొక సిలిండర్ అయినా గ్రామీణ ప్రాంతంలో ఉండే బీదలకి, తర్వాత స్త్రీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కంచయ్య గారు, రెక్కాడితే డొక్కాడని వాడు ఏ విధంగా 12 సిలిండర్లు వాడతాడు? నా దగ్గర వాచ్మెన్ ఉంది. ఆ లేడీ 3 నెలలకు ఒక సిలిండర్ వాడుకుంటారు. వాళ్ళు వండుకున్నదల్లా అన్నం వండుకుంటారు, ఏదో కూర వండుకుంటారు. ఆ విధంగా విలేజ్లలో వెళ్ళినా గానీ సరే 3 నెలలకు ఒక సిలిండర్ అనుకున్నా గానీ పొద్దున పూట నేను ఇచ్చే బ్రేక్ఫాస్ట్ ఉండొచ్చు. కానీ ఊర్లలో 2 నెలలకు ఒక సిలిండర్ అనుకున్నా గానీ 12 సిలిండర్లు అవుతాయి. అది కాదండి, జనరల్ గా ఇప్పుడు 5-6 మంది ఉన్న కుటుంబంలో అన్నము కూర ఉదయము సాయంకాలం మధ్యాహ్నం కోసం కావాల్సింది వండుకోవాలనుకున్నా మినిమం 15 రోజులకు ఒక సిలిండర్ లేదా ఒక నెలకు ఒక సిలిండర్ తక్కువలో వాడుకున్నా కూడా ఇప్పుడు సంవత్సరానికి 12 అనుకుందాం. అయితే కేంద్ర ప్రభుత్వము నిర్ణయంలో ఒక్క ప్రాబ్లం ఏమొచ్చింది అంటే ఇప్పటికే ప్రైవేట్ కంపెనీల చేతిలోకి ఈ గ్యాస్ ఇండస్ట్రీ వెళ్ళిపోయింది. వాళ్ళ ప్రాఫిట్స్ బాగానే ఉన్నప్పుడు అకస్మాత్తుగా డీజిల్ ప్రైజ్ ను గ్యాస్ ప్రైజ్ ఇంత పెంచకుండా ఉండాల్సింది అనేది ఒక నేషనల్ వ్యూ ఉంది. ఆ నేషనల్ వ్యూను దృష్టిలో పెట్టుకుని ఐ థింక్ సిలిండర్ విషయంలో ఖచ్చితంగా ఒక స్టాండ్ తీసుకొని పెంచాల్సిన అవసరం అయితే ఉంది. ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు దేశాన్ని రోజు తింటున్నారు. వీళ్లకు ఉచితంగా ఇవ్వడము అనేది కంప్లీట్ గా మానేసేయాలి. తర్వాత ఆర్డినరీ పీపుల్ కు సిలిండర్ 6 నుంచి డెఫినెట్ గా ఏదో కొంత పెంచాల్సిన అవసరం. అయితే ఒకటి ఏమిటి అంటే ఎఫ్డీఐ విషయంలో వచ్చే వివాదం గాని, సిలిండర్ల విషయంలో వచ్చే వివాదం గాని, ఇవాళ బీజేపీ ఏదైతే నిన్న బంద్ చేసిందో రేపు బీజేపీ వస్తే ఈ ప్రక్రియను వెనక్కి తీసుకెళ్తుందా, వస్తుందా? అది అంతేకాదు, మీరు మా రాష్ట్రాల నుంచి మేము 9 సిలిండర్లను ఇవ్వమంటున్నాం. మీరు మరి ఒకవేళ వీళ్ళకి అంత చిత్తశుద్ధి ఉంటే ఓకే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు 9 సిలిండర్లు ఇవ్వమంటూ అధినేత్రి ఆదేశించింది. దాని తర్వాత మీరన్నా ఒక నిర్ణయం తీసుకోవచ్చు కదా. ఎక్కువగా మీ రాష్ట్రాలు ఉన్నాయి, మీ రాష్ట్రాల్లో ఎక్కడ ఇవ్వలేదే. రాష్ట్రాల్లో మీరు ఇవ్వమని ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది, అది చేయట్లేదు. రెండోది ఏంటి అంటే
ఇవాళ ఉన్న ఎకనామిక్ సిచ్యువేషన్ లో, ఇవాళ ఉన్న మార్కెట్ ప్రక్రియలో బంద్ అనే ఆయుధాన్ని రాజకీయ పార్టీలు వాడడం అంత యాంటీ డెమోక్రాటిక్ ఇంకొకటి లేదు. అంటే ఎగ్జాక్ట్లీ. సుప్రీంకోర్టు మొట్టికాయలు కూడా వేసి ఆల్మోస్ట్ 20 lakhs ఆ రోజు ఘట్కోపర్ బ్లాస్ట్ తర్వాత బీజేపీకి శివసేనకు ముందు మీరు కట్టండి ఆ డబ్బు, దాని తర్వాత చర్చిద్దామంటూ ఆ అంశాన్ని లేవనెత్తింది. అయినా గానీ ఇంకా ఈ విధంగా లెఫ్ట్ పార్టీలు తర్వాత ఇవాళ బీజేపీ మిగతా పార్టీలు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ప్రపంచ డెమోక్రసీలు ఎక్కడన్నా చూడండి, మీరు అమెరికా కావచ్చు, యూరోప్ డెమోక్రటిక్ కంట్రీస్ కావచ్చు, ఈవెన్ చైనా కూడా ఇవాళ ఉన్న ఎకనామిక్ సిచ్యువేషన్ లో మొట్టమొదటి బంద్ అనగానే ఏం బంద్ పెడుతున్నారు, నేను చాలాసార్లు చెప్తున్నా. బంద్ అనగానే స్కూల్స్ డెఫినెట్ గా బంద్ పెడతారు. బంద్ అనగానే వీళ్ళు పెట్టే బంద్ ఏమిటి, స్కూల్స్ డెఫినెట్ గా బంద్ పెడతారు. స్కూల్స్ బంద్ పెట్టి ఇవాళ ఎడ్యుకేషన్ ఒక అగ్రెసివ్ గా మనం ముందుకు తోయాల్సిన దశలో, గ్రామీణ ప్రాంతాలలో నుంచి అర్బన్ ఏరియా వరకు, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ నుంచి చైల్డ్ కి ఎడ్యుకేషన్ ఈజ్ ది సోర్స్ ఆఫ్ లైఫ్ అంటున్న రోజులలో కమ్యూనిస్ట్ పార్టీలు గాని లేకపోతే మిగతా పార్టీలు గాని, రేపు కాంగ్రెస్ కూడా బంద్ అనేది చేస్తున్నారు దేశంలో అంటే ఇవాళ అంచనా వచ్చింది 12,000 కోట్ల నష్టం ప్రొడక్షన్ లో వస్తే మీరు బంద్ పెట్టి నేషనల్ ఎకానమీకి ప్రయోజనం చేశారా, చెడు చేశారా? ఎగ్జాక్ట్లీ. ఇది సీరియస్ గా మనం డిబేట్ చేయకపోతే మీకు ప్రొటెస్ట్ ఫార్మ్స్ చాలా ఉన్నాయి, మీకు డెమోక్రాటిక్ ఫార్మ్ చాలా ఉన్నాయి. కోట్లపై నమ్మకం లేదు, ప్రజానాయకులపై నమ్మకం లేదు. దిస్ ఇస్ డిస్ట్రక్టివ్ ఆఫ్ ద మోడర్న్ అడ్వాన్సింగ్ డెమోక్రాటిక్ సిస్టమ్. వీళ్లకు ఏ పోరాటం చేయాలి అనేది, ఏ దశలో ఏం చేయాలి, ఇవాళ మనం కంప్యూటర్ మీద పోరాటాలు చేసే రోజు వచ్చింది, ఒక వ్యాసంతో పోరాటం చేసే రోజు వచ్చింది, ఒక ఎక్స్పాండెడ్ డిబేట్స్ తో పోరాటం చేయాల్సిన రోజుల్లో ఇదే బెంగాల్లో మమతా బెనర్జీ నిన్న ఒక మంచి మాట చెప్పింది. కమ్యూనిస్ట్ పార్టీలు బంద్ మీద బంద్ వాళ్ళు ప్రభుత్వంలో ఉండగా కూడా పెట్టి మా బెంగాల్ను పావర్టీకి నెట్టేశారు. 1,65,000 కోట్ల అప్పుల్లో కూర్చింది. ఇది ఇంకొకటి, వీళ్ళు ఎఫ్డిఐ మీద ఒక సీరియస్ డిబేట్ చేయాల్సిన అవసరం ఉంది. గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ వచ్చిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, అమలు చేసుకున్న రాష్ట్రాల్లో అక్కడ పావర్టీ లెవెల్ పడిపోయిందా పెరిగిందా, లేదా అమలు చేయని రాష్ట్రాల్లో పడిపోయిందా పెరిగిందా అని చూస్తే, నా దృష్టిలో బెంగాలు ఎక్కడైతే గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ ప్రాసెస్ అసలే అమలు చేయకుంటుందో, ఇప్పటికీ షర్ట్ లేకుండా తిరిగే జనం సంఖ్య 40% ఉన్నది. అది ఎస్సీ ఎస్టీ బీసీలే అంగీలు లేకుండా తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారు? వాళ్ళకు నిజంగానే మీరు గ్లోబలైజేషన్